పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపాన్ని ఇవ్వవలసినటువంటి ఒక సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి సంఘటన. నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం లేదని అనుకుంటున్నా. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. లాకప్ డెత్తులు జరిగాయి. లాకప్ డెత్తులు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పజెప్పారు. అప్పజెప్పి వాడి చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటన చూసాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది ఒక మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎదుగుతున్నాం సార్. ఏంటి ఎదిగేది? బూడిద. ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్. ప్రజలకు కళ్ళు ఉన్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళున్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది, దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్ గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది. ఇది నేషనల్ గా, నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ ది పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా, కానీ నవరంగ్ లేదు, వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు, కార్యకర్తలు. మర్చిపో కాసేపు, జనసేన నాయకులు అనేది మర్చిపో కాసేపు అనుకున్నాం. ఒక మానవ సమాజంలో 23 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక కుర్రవాడిని దారుణంగా పోలీస్ స్టేషన్లో హత్య చేసి, ఆనవాలు లేకోకుండా, ఎవిడెన్స్ లేకోకుండా దహనం చేసి బూడిద చేసిన కేసులు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి అడుగుతున్నా, ఎంక్వైరీ వెయ్యండి, న్యాయం చేయండి, మీరు మాట్లాడండి. మీ వాళ్ళు కాదనుకో, ఒక మానవుడు, 23 ఏళ్ల యువకుడు, భావి భారత పౌరుడు. ఆ తల్లి ఆవేదన చూస్తే ఎంతటి కరుడుగట్టిన హృదయానికైనా సరే, ఎంత మొండి హృదయానికైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగవలసిందే. తల్లి ఆవేదన చూస్తుంటే ఒకసారి వినండి. టీవీలో ఇందాక మాట్లాడారు నవరంగు వాళ్ళ తల్లి, వీళ్ళ అక్క మాట్లాడారు. ఇంత దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం మాత్రం ఎదుగుతా ఉందంట. ఏమిటి అన్యాయం? హోంమంత్రి గారు ఎదుగుతా ఉన్నాం, చట్టం తన పని తాను తీసుకెళ్తా ఉంటుంది. ఏంటి చట్టం చేసే పనేనా? మర్డర్ చేసి కాల్ చేయడం చట్టం చేసే పనేనా? సీఏ చేసే పనేనా? నేను మనవి చేస్తున్నా, తమిళనాడులో ఏ విధంగా అయితే మదురై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో 9 మంది పోలీసు అధికారులకు ఉరిశిక్ష వేసింది. 2 సార్లు ఉరిశిక్ష వేసింది, ఒకసారి కూడా కాదు, 2 సార్లు ఉరిశిక్ష వేసింది. దానికన్నా దారుణమైన కేసు ఇది. అక్కడ శవాన్ని ఇచ్చారు, ఇక్కడ శవాన్ని మాయం చేశారు.
అంతకన్నా దారుణమైన కేసు ఇది. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారందరినీ ఎంక్వైరీ చేసి ఈ హత్యలో, ఈ బూడిద చేసే కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేయవలసినటువంటి కేసు ఇది. వెయ్యాలంటే సిట్ వేసో లేకపోతే మరొక సిఐడి వేసో కాదు, అత్యున్నతమైనటువంటి సిబిఐ వెయ్యండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జి చేత ఆయన పర్యవేక్షణలో విచారణ జరపండి. ఇది భారతదేశంలోనే ఒక సెన్సేషన్ అయిన కేసు. ఇంత దారుణమైనటువంటి కేసు భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. ఎన్కౌంటర్లు చూసామండి, వాటి పారిపోతుంటే కాల్ చేస్తామంటారు, అది వేరు. ఇదేంటండి? శవాన్ని కూడా ఇచ్చారు, కాల్ చేశారు. ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నేను ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేయండి, న్యాయం చేయండి. మాకు తెలుసు, మీకు తెలుసు, కోర్టు వారికి తెలియకపోవచ్చు. రేపు 29వ తారీఖు కోర్టు వారికి కూడా తెలుస్తుంది. అత్యున్నతమైన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. సాయికృష్ణ బూడిదైపోయాడు, బూడిద చేశారు పోలీసులు, మీ ముందు ప్రొడ్యూస్ చేయలేరు. 29వ తారీఖైనా మీకు అర్థమవుతుంది, కోర్టు వారు కూడా న్యాయం చేస్తారు. ఇలాంటివి చివరికి బూడిదీమని అడుగుతా ఉంది తల్లి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, మేము డెఫినెట్గా వీరి కుటుంబానికి అండగా ఉంటాం, సాయికృష్ణ కుటుంబానికి, విజయలక్ష్మి గారికి. దీనిలో తేలేంతవరకు